కాదురా దొరల జులుం చూడరా దొరల జులుం చూడరా కాళ్ళ చెప్పులేసుకుంటే ముందు నడవనివ్వరు ముందు నడవనివ్వరు మంచి బట్టలేసుకుంటే మందిలో కలవనివ్వరు మందిలో కలవనివ్వరు ఎట్టి పనులు ఎన్నో చెప్పి బాధ పెట్టుచుండెరా దొరలను ఎదిరించినోళ్ళురా ఎట్టిని ఎండగట్టినోళ్ళురా దానాపురం మట్టి మనుషులు దొరగడిలో తెగవలెరా ఇంట్లో పువ్వు పూసినాది దొర చేతిలో నలుగవలెరా దొర చేతిలో నలుగవలెరా అక్కలు చెల్లెళ్ళు తల్లుల అత్యాచారం చేసినోళ్ళు ఆడోళ్ళు కంట్లో పడితే చెరపకుండా వదలకుంటే దొరలను ఎదిరించినోళ్ళురా ఎట్టిని ఎండగట్టినోళ్ళురా దానాపురం మట్టి మనుషులు కొల్లలు గొర్రెలు ఇయ్యాలే గౌన్లు కళ్ళు పోయాలే మంగలి సౌరం చెయ్యాలి చాకలి బట్టలు ఉతుకాలే రైతులు భూములు దున్నాలే దొరగరిసెలు నింపాలే పూలోళ్ళు పొట్టగట్టుకొని ఎటి పనులు చెయ్యాలంటే దొరలను ఎదిరించినోళ్ళురా ఎట్టిని ఎండగట్టినోళ్ళురా దానాపురం మట్టి మనుషులు అణుచబడిన ప్రజలంతా చెరబడిన చెల్లెళ్ళంతా కండ్లు తెరిచినారురా కదుల బారినారురా వయ్యపు దేవన్న పోరు బాట నడిచినారురా పోరాట కెరటాలై నింగికెగిసినారురా దొరలను ఎదిరించినోళ్ళురా ఎట్టిని ఎండగట్టినోళ్ళురా దానాపురం మట్టి మనుషులు పోలీసు క్యాంపు పెట్టి ప్రజలను వేధించుతుంటే రోజుల తరబడి ప్రజలను బంధించి బాధ పెడితే పోలీసుల కన్ను గప్పి కదిలిపోయినోడురా ఏ గోలం మల్లన్న దళముల కలిసిండురా దొరలను ఎదిరించినోళ్ళురా ఎట్టిని ఎండగట్టినోళ్ళురా దానాపురం మట్టి మనుషులు
నడిపిండురా దండులు నడిపిండురా గెరిల్ల పోరాటంలో రాటుదేలినాడురా శత్రువుల గుండెలను పలికించిన వీరుడురా పొరలను ఎదిరించినోళ్ళురా కనాపురం రణధీరులు ఎట్టిని ఎండగట్టినోళ్ళురా కనాపురం మట్టి పోరులో మడమ తిప్పనోడురా ఏటూరు మహదేవ్పూర్ దళములు నడిపిండురా శత్రువు చిత్రహింసలలో నోరు విప్పలేదురా దొంగ ఎదురు కాల్పులలో ఎర్ర జెండై ఎగిసెనురా పొరలను ఎదిరించినోళ్ళురా జోహార్లు ఏ గోలం మల్లన్నకు జోహార్లు రణాపురం అమరులకు జోహార్లు చెల్పాక అమరులకు ప్రజలకు రైతులకు మహిళలకు యువతరానికి రైతాంగానికి పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీ నడుస్తున్న ఉద్యమంలో ప్రధానంగా మన ములుగు ప్రాంతంలో అమరులైన వీరుల తరపున జోహార్లు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రధానంగా ఇలా రాణాపురం గ్రామానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నటువంటి మాకంటే జనానికి ఎక్కువ తెలుసు. ఉద్యమాలు, పోరాటాలు, కష్టాలు, నిర్బంధాలు, ఇల్లు కూల్చివేదలు, పక్షి వెనక ఉంటాళ్ళు, పూటక వెనక ఉంటాళ్ళు, ఇదంతా పరంపరంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి చరిత్ర మీకు తెలుసు. మిత్రులారా, కామ్రేడ్ మల్లన్న విషయానికి వచ్చినప్పుడు రాణాపురం విలేజ్లో దేవేందర్ రెడ్డి లేనప్పుడు, పీపుల్స్ వార్ పార్టీ లేనప్పుడు, మల్లన్న లేనప్పుడు, రాడికల్ సంఘాలు లేనప్పుడు రాణాపురం విలేజ్ లోపల చెప్పులు నెత్తి మీద పెట్టుకొని నడిచేటువంటి జనం ఈ విలేజ్ లో ఇంకా బతికి కూడా ఉన్నారు. ఒక రకంగా అంగీలు తొడుక్కోవాలన్నా, చెప్పులు వేసుకోవాలన్నా, నెత్తి దూసుకోవాలన్నా గ్రామంలో ఉన్నటువంటి దొర భూస్వాముల ఒక అనుమతితోటి గ్రామ ప్రజలు నడిచేటువంటి ఒక సిచ్యువేషన్ కండిషన్, ఒక రకంగా దుర్మార్గమైన అణిచివేత దోపిడీ విధానం నుంచి గ్రామం ఒక 100 సంవత్సరాలు దొరల చెప్పుల కింద నలిగిపోయినటువంటి ఒక రాణాపురం గ్రామం పంచ బతుకులు, అణిచివేతలు, ఎట్టి సాగిరి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు ఒక కారణంలో భారతదేశంలో పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణం జరిగింది. అందులో కామ్రేడు బైజపు దేవేందర్ రెడ్డి మొదటి అడిగే ఈ రాణాపురం విలేజ్ లోపల దొరతనానికి ఒక రకంగా అది చెంపపెట్టుగా ఈ రోజు నిరూపైంది. ఇలా గ్రామంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడగలుగుతుందంటే బైజపు దేవేందర్ రెడ్డి నుంచి మొదలుకుంటే కామ్రేడు మల్లేశం వరకు అలా త్యాగం, ముద్దల కొద్ది రక్తం భారత తప్ప దేశంలో, రాష్ట్రంలో, తెలంగాణలో కరుడు కట్టిన భూస్వాముల కొడుకుల ఒక ఆగడాలు ఆగలేదు. కాబట్టి మిత్రులారా, ఈ న్యాయం కోసం పోరాడుతున్నటువంటి అమరవీరులు చనిపోయినప్పుడు, యుద్ధంలో చనిపోయినప్పుడు, వెనుకాటంలో చనిపోయినప్పుడు శవాలు తెచ్చుకున్నటువంటి ఒక స్థితి భారతదేశంలో
నరేంద్ర మోడీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం లేకుండా చేస్తూ ఉంది. శవాలను ముంగట పెట్టుకొని వాసన రాంగా పురుగులు ఎగబాకంగా ఇయ్యాలా. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.